ప్రపంచంలో ఏదీ సులభంగా రాదు. మనం చూసే ప్రతి అందమైన విషయం వెనుక ఒక పెద్ద యుద్ధమే ఉంటుంది. ఈరోజు మనం చిట్టిని కలుద్దాం. అది పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉంది. కానీ తన భయాన్ని జయించి కష్టాలను ఎదుర్కొని చివరికి ప్రపంచాన్నే మెప్పించేలాగా ఎలా మారిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అనగనగా ఒక అడవిలో ఒక ఆకు మీద చిట్టి అనే చిన్న గుడ్డు ఒంటరిగా ఉంది. గాలి వేగంగా వీస్తుండడంతో చిట్టి వణికిపోతోంది. అమ్మా అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. నేను చాలా చిన్నగా ఉన్నాను. ఈ గాలి నన్ను కింద పడేస్తుందేమో. భయపడకు చిట్టి, నేనున్నానుగా. నువ్వు ఇప్పుడు చిన్న గుడ్డువే కావచ్చు. నీలో ఒక పెద్ద అద్భుతమే దాగి ఉంది. కొంచెం ఓపిక పట్టు. కొన్ని రోజుల తర్వాత గుడ్డు పగిలి చిట్టి ఒక గొంగలి పురుగులాగా బయటకు వచ్చింది. అమ్మయ్యా, బయటకు వచ్చేసా. అబ్బా, ఎంత ఆకలిగా ఉందో. ఈ ఆకులన్నీ ఫాస్ట్ గా తినేయాలి. ఆహా, ఈరోజు నాకు మంచి లంచ్ దొరికింది. భలే లావుగా ఉన్నవే చిట్టు పురుగు. నిన్ను ఇప్పుడే తినేస్తా. చిట్టి, ప్రమాదం. కదలకు. ఆపులా మారిపో. ఊపిరేం దిగబట్టి దాక్కో. తాత చెప్పగానే చిట్టి కదలకుండా ఒక కర్ర ముక్కలాగా మారిపోయింది. కాకి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఏమీ లేదనుకొని వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. చిట్టి తన చుట్టూ ఒక గట్టి గూడు కట్టుకుంది. లోపలంతా చిమ్మ చీకటి. తాత, ఇక్కడంతా చీకటిగా ఉంది. నేను ఎదుక్కుపోయాను. నా కథ ఇక అయిపోయినట్టేనా? నాకు చాలా భయంగా ఉంది. లేదు చిట్టి, ఇది అంతం కాదు, ఆనందం. గొప్పగా మారాలంటే ఈ కష్టాన్ని, ఈ చీకటిని భరించాలి. నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకో. అమ్మో, ఇది చాలా గట్టిగా ఉంది. బయటకు రాలేకపోతున్నా. తాత, ప్లీజ్ సహాయం చేయవా? వద్దు చిట్టి, నేను సహాయం చేయలేను. నువ్వు ఎంత గట్టిగా ప్రయత్నిస్తే నీ రెక్కలంత బలంగా తయారవుతాయి. పోరాడు, నువ్వు చేయగలవు. చిట్టి తన శక్తి అంతా కూడా తీసుకుని గూడు పగలగొట్టింది. బయటకు రాగానే అద్భుతమైన రంగుల రెక్కలు విచ్చుకున్నాయి. వావ్, నాకు రెక్కనొచ్చాయి. నేను ఎగురుతున్నాను. తాత, నేను గాలిలో ఎగురుతున్నాను. తాత, ఆ పువ్వును చూడు. ఎందుకో చాలా దండుగా విచారంగా కనిపిస్తుంది. దానికి ఏమైంది? దానికి ఆకలి కాదు చిట్టి, దానికి స్నేహితులు కావాలి. దాని పుప్పొడి వేరే పువ్వు దగ్గరికి వెళ్తేనే పనులు వస్తాయి. కానీ అది నడవలేదు కదా, అందుకే బాధపడుతోంది. ఊహో, అదా సంగతి. అయితే ఆ పని నేను చేస్తా. నా కాళ్ళతో ఆ పుప్పుడిని మోసుకెళ్లి అందరికీ పంచి పెడతా. చిట్టి వెంటనే ఒక పువ్వు మీద వాలి తేనె తాగుతూ తన కాళ్ళకు అంటుకున్న పుప్పొడిని వేరే పువ్వుకు చేరవేసింది. దీనినే పరాగ సంపర్కం అంటారు. చూసావా చిట్టి, నువ్వు కేవలం అందంగానే కాదు, ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. నువ్వు లేకపోతే ఈ చెట్లకి పండ్లు, కాయలు ఉండవు. బై బై తాత, నేను నా పని మొదలు పెట్టాను. చూసారా, సీతాకోక చిలుకలు కేవలం అందం కోసమే కాదు, అవి లేకపోతే పువ్వులు పండ్లుగా మారవు, మనకి ఆహారం దొరకదు. ఈ చిన్న జీవులు మన ప్రకృతికి ఎంతో పెద్ద సహాయం చేస్తున్నాయి. అందుకే మనం కూడా చెట్లను పెంచి వాటిని కాపాడుకుందాం. ఇవి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ వాతావరణం ఆరోగ్యంగా ఉందని అర్థం. పొల్యూషన్ ఉంటే అవి బతకలేవు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. Pragnya TV